చాలా మందికి దేశంలో చాలా మందికి తెలియదు. కొంతమంది తెలిసినా మాట్లాడలేరు. ధైర్యం లేదు వాళ్ళందరికీ కూడా. అవును. ఏమంటే వాళ్ళ పర్సనల్ ఇంటెన్షన్స్, పర్సనల్ గా వాళ్ళకి ఏదేదో ప్రయారిటీస్ ఉంటాయి. 1947 మునుపు స్వాతంత్రం ఇవ్వక మునుపు ఎవరు బ్రిటిషర్స్ ఎలక్షన్స్ పెడితే ఇదే బలూచిస్తాన్, ఇదే ఖైబర్ పఖ్తూన్ఖా రాష్ట్రాలు కాంగ్రెస్ ఓటేశారు. అప్పుడు అవును. కాంగ్రెస్ దేశం చీలిపోకూడదని చెప్పి తీర్మానం చేశారు. అవును. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అదే పంజాబ్ ప్రావిజన్స్ లో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ కేసారు. అవును. కానీ కొంతమంది ఆ రోజు చేసినటువంటి వెధవ పనుల వల్ల ఈ దేశానికి పట్టిన దరిద్రము 75 ఏళ్ళు 80 ఏళ్ళు దగ్గర 80 ఏళ్ళు భరిస్తూ వచ్చింది భారతదేశం. ఇంకా భరించాల్సిన అవసరం లేదండి. ఎవరినో బుజ్జగించే ఎవరినో ఈ దేశంలో బుజ్జగించి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరినో బుజ్జగించి ఈ దేశంలో పరిపాలన చేయాల్సిన అవసరం లేదు. రైట్, మనకు మరొక బిగ్ బ్రేకింగ్ అందుతా ఉంది విద్యాసాగర్ గారు. పాక్ ప్రధాని నివాసం సమీపంలో భారీ పేలుడు జరిగినట్టయితే తెలుస్తూ ఉంది. ప్రధాని ఫ్యామిలీని సురక్షిత ప్రాంతానికి పాక్ ఆర్మీ అదేవిధంగా అధికారులు తరలిస్తున్నట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాజస్థాన్లో పాక్ జెట్ ఫైటర్ను ఇంటరప్ట్స్ చేసి పైలట్ను అదుపులోకి తీసుకుంది భారత్ సైన్యం. అదేవిధంగా కరాచీ పోర్టుపై ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా విరుచుకుపడుతుంది ఇండియన్ నేవీ. సో ఇక్కడ ప్రధానంగా చూస్తే పాకిస్తాన్ ప్రధాని నివాసం సమీపంలో భారీ పేలుళ్లు జరుగుతూ ఉన్నాయి. అయితే భారత్ ఆర్మీ పాకిస్తాన్ ప్రధాని నివాసాన్ని కూడా టార్గెట్ చేసినట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ప్రధాని యొక్క కుటుంబ సభ్యుల్ని అక్కడ పాకిస్తాన్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆర్మీ అధికారుల సహాయంతో వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకి తరలిస్తూ ఉన్నారు. అంటే ప్రధాని నివాసాన్ని కూడా సురక్షితంగా ఉంచుకోలేనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉన్నట్లయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది విద్యాసాగర్ గారు. సో ఏమంటారా, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంటి మీద బాంబు వేస్తే పోదు దరిద్రం? ఇప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉంటాయి. సో వాటిని మనం ఫాలో అవ్వక తప్పదు. మనం యుద్ధం ఎవరితో చేస్తున్నామంటే ఆర్మీతో, నేవీతో చేస్తాం ప్రతి దేశంలో కూడా. అయితే నాకు ఒక డౌట్ విద్యాసాగర్ గారు, పాకిస్తాన్ ప్రధానమంత్రికి తెలియకుండా పాకిస్తాన్ ఆర్మీ అన్యాయంగా ఈ యొక్క సరిహద్దుల వద్ద ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి భారత పౌరుల మీద కాల్పులు జరుపుతుందా సార్? మీరు ఒక నిమిషం నేను చెప్తాను బ్రహ్మనాయుడు గారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా సైనిక పరిపాలన రాలే 77 సంవత్సరాలు. కానీ అదే పాకిస్తాన్ 4 సార్లు సైనిక నియంత్రణ పరిపాలించారు. అక్కడున్న రాజకీయ నాయకుల్ని బెదిరించి జైల్లో పెట్టి ఉరి తీసి కొంతమంది జుల్ఫికార్ భుట్టోను ఉరి తీసి సైనిక ఉరి తీసి మరి పరిపాలించారు. అక్కడ ఉన్నది డెమోక్రటిక్ పరిపాలన కాదు. ఇప్పటి నుంచి కాదు, దేశ స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి ఆ దేశానికి వచ్చి అదే డెమోక్రటిక్ కంట్రీ కాదు అది. అక్కడ అంతా కూడా తుకుడో గ్యాంగు, మారో గ్యాంగు, మార్దో గ్యాంగు. సో అక్కడ మీరు ప్రధానమంత్రి చేతుల్లో ఆ పవర్ ఉంది అని మీరు అనుకోవట్లేదు. ప్రధానమంత్రి మిలిటరీ చేతిలో ఉన్నాడు. అవును, పేరుకు ఏ సైనిక పరిపాలన అయితే ప్రపంచ దేశాలు నెగోషియేషన్స్ ఏవు, ప్రపంచ దేశాల నుంచి ఫండింగ్ రాదన్న ఉద్దేశంతో పేరుకు మాత్రం ఆ సీట్లో కూర్చోబెడతారు తప్ప మిగతా పవర్ అంతా కూడా ఐఎస్ఐ చేతిలో ఉంటది, ఆర్మీ చేతిలో ఉంటది. సో ఇప్పుడున్న షహబాజ్ షరీఫ్ ఎవరైతే ఉన్నాడో వాడి ఇంటి ముందర బాబు వేసినా ఒకటే, ఎక్కిపోయినా ఒకటే. ఆసిఫ్ మునీర్ మీద వేయాల్సింది, పట్టుకు రావాల్సింది ఆసిఫ్ మునీర్ మీద. అవును, ఈజ్ ద కల్ప్రిట్. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను బ్రహ్మనాయుడు గారు. 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ రాజ్యంలో జ్యూస్ తెగకు సంబంధించి ఎవరైతే ఇజ్రాయలీస్ ఉన్నారో వాళ్లను దాదాపు 6 లక్షల మందిని చంపించేశారు. దానికి ఆర్డర్ ఇచ్చింది హిట్లర్, ఎగ్జిక్యూట్ చేసింది వాళ్ళ సైనాధికారి. ఆ యుద్ధం ముగిసిపోయిన తర్వాత, హిట్లర్ చనిపోయిన తర్వాత ఎవరైతే ఎగ్జిక్యూట్ చేశారో సైనాధికారిని, అర్జెంటీనాలో మారు పేరుతో దాంకొని ఉంటే ఇజ్రాయలీ ప్రభుత్వం టాస్క్ చేసి వాడిని తీసుకొచ్చి ఇజ్రాయెల్లో బహిరంగ విచారణ జరిపి బహిరంగ ఉరి తీసింది. మొసాద్ మనకెట్లా రా ఉంటుందో ఇజ్రాయెల్ గట్లా మొసాద్ ఉంటది. అంటే మీరు చూడండి ఎంత ఆ సావర్నిటీ, ఇంటిగ్రిటీ, దేశ ప్రజల మీద ఉన్నటువంటి కన్సర్న్ అది. అదే కన్సర్న్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీకి ఆ దమ్ము, ధైర్యము రెండూ ఉన్నాయి. ఈ రోజు
జరిగిన కొన్ని నిమిషాల్లోనే రిటాలియేషన్ ఏ రకంగా ఉందో చూస్తున్నాం కదా మనము. అవును అటు ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గర నుంచి, ఇటు లాహోర్ దగ్గర నుంచి, లేకపోతే పెషావర్ దగ్గర నుంచి, రావుల్పేట దగ్గర నుంచి, ఇస్లామాబాద్ దగ్గర నుంచి ఎంత ఎంత ఏం జరుగుతోంది? ఎంత సినిమా చూపించేస్తున్నారు? అవును ఇది బుజ్జగింపుల ప్రభుత్వం కాదు అన్నది మళ్ళీ ఒకసారి ఈ ఎన్డీఏ ప్రభుత్వం నిరూపించింది. బుజ్జగింపులు ఎవరికి అవసరం లేదు, బుజ్జగింపు రాజకీయాలు అవసరం లేదు, బుజ్జగింపు చేష్టలు అవసరం లేదు. ఈ దేశంగా నడవాలా, భారత రాజ్యాంగం ప్రకారం నడవాల్సిందే. చట్టాలు, శాసనాలు ఈ దేశంలో అందరికీ సమానమే, అందరూ సమానమే. హక్కులు అందరికీ సమానమైనప్పుడు బాధ్యతలు కూడా అందరికీ సమానమే. రూల్స్ అండ్ రెగ్యులేషన్ అందరికీ సమానమే. ఎవడు సపరేట్ కాదు. అవును ఇవంతా ఈ తలకాయ నొప్పి రావడానికి మొత్తం అంతా కారణము గత ప్రభుత్వాలు అవలంబించినటువంటి బుజ్జగింపు రాజకీయాలే. ఆ బుజ్జగింపు రాజకీయాలకు తావులేదు, ఉండాల్సిన అవసరమూ లేదు. హక్కుల గురించి అందరూ మాట్లాడతారు కానీ వాళ్ళు చేయాల్సిన బాధ్యతల గురించి మాట్లాడితే మాత్రం తప్పించుకుపోయే వ్యక్తుల గురించి ఈ రోజు పాకిస్తాన్ కి జరిగింది చూసారా? ఇప్పటి నుంచి అందరికీ బాధ్యతలు గుర్తొస్తాయి ఈ దేశంలో. అవును రావాలి కూడా. అవును 140 కోట్ల మందికి ఎన్ని కోట్ల మంది అండి ట్యాక్స్ కడుతున్నది దేశంలో? 3.5 కోట్ల మందా? మార్పు జరగాల దేశంలో. అవును అవును శాంతులతో ఉండాలా. అవును దేశం మీద ఎవరికి రాకూడదు. అవును ఈ దేశం మీద ఎవడు కన్నెత్తి చూడకూడదు. అవును కులాలకు, మతాలకు అన్నిటికీ వ్యతిరేకంగా వీఆర్ ఇండియన్స్. ఎస్ అది ఉండాలి అంటే ఈ పక్కలో బల్లెం లాగా ఉన్నటువంటి దేశాలను గనక వేసి తొక్కి కాలు మీద గొంతు మీద కాలేసి తొక్కితే అందరూ దారిలోకి వస్తారు. అవును ఈ దెబ్బతో చైనా కూడా దారిలోకి వస్తుంది. ప్రమాణాడు గారు. అవును. సో ఇప్పుడు భారత్ కి ఏ దేశాలు సపోర్ట్ చేసే అవకాశం ఉంది? పాకిస్తాన్ కి ప్రపంచం మొత్తం ఒక చైనా తప్ప. ప్రపంచం మొత్తం ఒక చైనా తప్ప. సో చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? 100% వాళ్ళు చెప్పేశారు కదా. వీఆర్ రిగ్రెటింగ్. నిన్న దాడుల తర్వాత వీఆర్ రిగ్రెటింగ్. అంటే ఏదో కంటి తుడుపు చర్యగా చెప్పారేమో అని అనిపిస్తుంది. వారికి ఏమి ఆయుధాలు దేశం అండి, ఇది దేశం. కంటి తుడుపు చర్యలు ఏముండదు. స్టేట్మెంట్ గివెన్ బై ద కంట్రీ, స్టేట్మెంట్ గివెన్ బై ద స్టేట్, అంటే ఆథరైజ్డ్. అది కంటి తుడుపులు ఏమీ ఉండదు అటువంటి. ఈరోజు చూడండి చైనా దీనికి కంట్రీకి ఎంత బుద్ధి చెప్పేది. వాళ్ళు J-16 రాఫెల్ కంటే అతి భయంకరమైన విమానాలు, JF-17 రాఫెల్ కంటే కూడా వాళ్ళ అమ్మ మొగుడు విమానాలు అన్నారు. అవును అవును భూభాగం దగ్గర రాగానే కూల్చి పడేసింది రాఫెల్. మీది సస్తే మార్కెట్ రా, పిచ్చినా కొడకల్లా రా అని చెప్పింది ఇండియా గవర్నమెంట్. బొమ్మలు తయారు చేసి పాకిస్తాన్ కి ఇచ్చేట్టు కాదు భారతదేశానికి వస్తువులు అమ్మడం అంటే. అవును అంత సస్తా మార్కెట్, అది డూప్లికేట్ మార్కెట్ చైనా. అవును దాన్ని నమ్ముకొని వీర ప్రగల్భాలు పలికింది పాకిస్తాన్. ఈరోజు ఏమైంది? సో మరొక బిగ్ బ్రేకింగ్ విద్యాసాగర్ గారు. 2 పాకిస్తాన్ డ్రోన్స్ షట్ డౌన్ బై ఇండియన్ ఆర్మీ. సో 2 పాకిస్తాన్ పంజాబ్ లో జరిగింది. పంజాబ్ ప్రావిజన్స్ లో జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ సంబంధించి భారత్ మీద పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి ఎక్కడ కూడా భారత్ ఒక్క పౌరుని కూడా కోల్పోకుండా, ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ఎప్పటికప్పుడు దాడులను తిప్పికొట్టడంలో విజయవంతమైంది. సో ఇక మీదట భారతదేశం మీద ఎవరు దాడి చేయాలన్నా లేటెస్ట్ న్యూస్ ఇంకోటి ఏంటంటే పఠాన్కోట్ దగ్గర ఇంకొక F-16 విమానం కూలిపోయింది అనేది బ్రేకింగ్. నో F-16, నో JF-17. మన మిగ్ విమానాలతో కూడా పోటీ పడలేని పరిస్థితి ఆ దేశానికి. అవును మిగ్ విమానాలు రష్యా నుంచి 35 ఏళ్ల క్రితం వచ్చినాయి. అవును ఈ చూతేగాళ్ళకి ఏం తెలుసు రాఫెల్ గురించి? రాఫెల్ డిస్టెన్స్ 400 కిలోమీటర్లు. మీకు J-15, J-16, J-17, JF-17 వాటి ఫ్రీక్వెన్సీ ఎంత అంటే జస్ట్ 150 కిలోమీటర్స్ అంటే 160 కిలోమీటర్సే. ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నా. 400 కిలోమీటర్లు అంటే అప్ టు విజయవాడ. అవును విజయవాడలో ఒక టేక్ ఆఫ్ అయితే ఇక్కడి నుంచి ఫైర్ చేస్తే పోతుంది. అది గుంటూరు విజయవాడ బస్సు, అది ఎర్ర బస్సు. JF-17 అంటే J-16 ముందు భారతదేశం కాదు. ఈ దేశం ఇప్పుడు చాలా పవర్ఫుల్. చూస్తున్నాం కదా మనం.
అవును. చిన్నప్పటి నుంచి చదివి 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 విసిగైపోయింది. ఈరోజు ఎంతమంది రాత్రులు నిద్ర మేల్కొంటున్నారు. అవును. అన్ని టీవీ ఛానల్స్, అవును. దేశ ప్రజలు మొత్తం నిద్ర మేల్కొన్నారు. ఈరోజు పాకిస్తాన్ అంతం చూడాలి. ప్రత్యేకించి ప్రధానమంత్రి గారు దేశం మొత్తం అండి ఎస్. ఆయనతో ఉంది ఈరోజు. అవును. ఎన్డీఏ ప్రభుత్వంతో ఉంది దేశం మొత్తం. పాకిస్తాన్ అనే దేశాన్ని సమూలంగా ఈ పటాల మీద ఉండకుండా చేయాలి. 1947 ముందు పాకిస్తాన్ అనే దేశం లేదు. 2020 తర్వాత కూడా ఆ దేశం ఉండదు. అయితే ఇక్కడ ఇంకొక సెన్సిటివ్ ఇష్యూ, పెరిగింది, చచ్చిపోయింది. విద్యాసాగర్ గారు అనేది పుట్టింది, పెరిగింది, చచ్చిపోయింది అంతే. విద్యాసాగర్ గారు, మరి పాకిస్తాన్ పౌరుల పరిస్థితి ఏంటి? వారికి కూడా శిక్ష తప్పదంటారా? ఆ దేశంలో పుట్టి ఆ దేశంలో మనుగడ సాగిస్తున్నందుకు? నో 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 పాకిస్తాన్ లో ఉన్న 90% పాపులేషన్ ఆర్ ఇన్నోసెంట్స్. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? 1 కేజీ ఆటా పాకిస్తాన్ లో 280 రూపాయలు. ఒక కోడిగుడ్డు 40 రూపాయలు. అవును. పెట్రోల్ ధర 330 రూపాయలు. ఈ సిస్టమ్ ని ఎరాడికేట్ చేయాలి ఆ దేశం నుంచి. దేశాన్ని ఎరాడికేట్ చేస్తాం, ప్రజల్ని కాదు. ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ సిస్టమ్ ని, లేకపోతే ఆ ఒక మిలిటరీ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చాలా. దాంట్లో నుంచి ఆ ప్రజల యొక్క బానిసత్వాన్ని బయటకు తీసుకురావాలా. మంచి ప్రభుత్వం రావాలా. అక్కడున్న ప్రజలు మంచి పరిపాలన తీసుకోవాలా. అవును. పక్కన్న దేశాలతో వాళ్ళు మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. అవును. అంతే తప్ప అక్కడ ప్రజలందరూ చనిపోవాలని చెప్పి ఎవడు కోరుకోరు. అవును. ఇక్కడ ఉన్న ఆ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ సిస్టమ్ రన్ చేస్తున్నారో, గుప్పెట్లో పెట్టుకొని ప్రజల్ని బూచిగా చూపించి ప్రపంచాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారో, దాన్ని మనం అంతం చేయాలి. అంతం చేయాలంటే కొన్నిసార్లు సామవేల దండోపయాలు లాస్ట్ చివరిగా మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం ఈ పని చేస్తుంది. జరగాల్సిందే. పాకిస్తాన్ అనే దేశం ఈ ప్రపంచంలోని పటం మీద అయితే ఉండకూడదు. సో పాకిస్తాన్ పట్టణంలో అయితే ఉండకూడదు అంటే మరి పౌరులు ఉన్నారు కదా సార్? నేనదే, దేశం ఉండకూడదు, పౌరులు ఉంటారు. ఓకే. భూభాగము ఉంటది. ఓకే. పాకిస్తాన్ దేశం ఉండకూడదు అంటే ప్రజలు చంపేస్తామా ఏంటి? కాదు, తప్పది. ఆర్మీ, ప్రజలు ఉండాలా, ప్రభుత్వం ఏదైతే సిస్టమ్ ఉందో దాన్ని చంపాలా. అదే పాకిస్తాన్. వాళ్ళు మాట్లాడుకునేది ఇదే. ఉగ్రవాదంతో నిండిపోయిన సిస్టమ్ ని చంపాలి. సిస్టమ్ చంపాలి, దాన్ని ఎంకరేజ్ చేసిన చంపాలి. అవును. ఏవో మొన్న ఆసిఫ్ మునీర్ చెప్పాడు కదా, 2 countries థీరీ. అవును. వీఆర్ నాట్ 2 countries, వీఆర్ నాట్ 1, వీఆర్ 2. దేశం మొత్తం అక్కడున్న వాళ్ళ పూర్వీకులంట బ్రిటిషర్స్ తో పోరాడి పాకిస్తాన్ సంపాదించుకున్నారంట. ఇస్ ఇట్ ద థియరీ ఇన్ ద హిస్టరీ? ఇస్ ఎ థియరీ ఇన్ ద హిస్టరీ? వాళ్ళ పిల్లలందరికీ కూడా నూరిపోయాలంట. వాళ్ళ బుక్కుల్లో ఏం రాస్తుందో తెలుసా బ్రహ్మనాయుడు గారు? చిన్నపిల్లల దగ్గర చిన్న 6th 5th కార్డు నుంచి ఏం రాస్తారో తెలుసా? భారత స్వాతంత్ర పోరాటం గురించి ఏం రాస్తారో తెలుసా? భారతదేశంలో హిందువులు ముస్లింస్ మోసం చేశారు అని రాస్తారు. అందువల్ల విడిపోయిందని చెప్పి రాస్తారు. అంటే చిన్నప్పుడు హిందువుల్ని ద్వేషులుగా చూపిస్తారు. సరే, మీరు ఏదైతే ఒక పాయింట్ రైజ్ చేశారో దానికి నేను ఒకటి అడుగుతాను విద్యాసాగర్ గారు. మన పుస్తకాల్లో కూడా మన దేశంలో చదువుకునేటువంటి పిల్లలు ఈ ప్రత్యేకించి సోషల్లోనే అందరి చరిత్ర హిస్టరీ ఉంటుంది కాబట్టి అక్బరు, బీర్బరు, ఔరంగజేబు వీళ్ళ చరిత్రతో నిండిపోయింది కదండి నిన్న మొన్నటి వరకు. ఎక్కడ ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి, ఆయన కొడుకు సంభాజీ మహారాజ్ గురించి ఎక్కడ ఉన్నాయి మన దగ్గర? నిండిపోలా, నింపారు. నిండిపోయిందంటే అది స్వతహాగా వస్తుంది. అవును. నింపడం అయితే ఇంపోజ్ చేయటం. మరి చెరిపేద్దామా వాటిని? విద్యాసాగర్ గారు చెరిపేసే సమయం ఆసనమైంది అని అనుకోవచ్చా? ఆ పని 10 సంవత్సరాల ముందే మొదలైంది. ఓకే. నిజమైన భారతదేశ చరిత్ర, దాయబడినటువంటి భారతదేశ చరిత్ర, నిజమైన భారత చరిత్ర ఈ దేశ పౌరులకు తెలియాల. అది ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే. అవును. దాయబడినటువంటి నిజమైన భారత చరిత్ర ఇప్పుడు విద్యార్థులకు తెలియాలా. ఇప్పుడే తెలుసుకుంటున్నారు. అవును. కొంతమందిని హిడెన్ చేసేశారు. అవును. భారతదేశ చరిత్రలో. అవును. భగత్ సింగ్ గురించి ఎవడు మాట్లాడుతున్నాడు? అవును. సుభాష్ చంద్రబోస్ గురించి ఎవరు మాట్లాడతారు? అవును. లాలా లజపత్ రాయ్ గురించి ఎవరు మాట్లాడతారు? అవును. సుఖ్దేవ్ గురించి ఎవరు మాట్లాడతారు?
రాజు గురించి ఎవరు మాట్లాడతారు? సీతారామరాజు గురించి ఎవరు మాట్లాడతారు? వీళ్ళే దేశభక్తులు కాదా? ఇది దాయబడిన చరిత్ర కాదా దేశంలో? అసలైన స్వాతంత్ర సమరయోధులుగా సార్ వాళ్ళు. ఈ దేశం కోసం అసలైన సమరవీరులు వాళ్ళంతా కూడా. అవును, ఈ దేశం స్వేచ్ఛగా ఉండాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించాలని చెప్పి కదా వాళ్ళు పోరాటం చేసి ప్రాణాలు పోరాటం చేయాలి. అవును, వాళ్ళది దాయబడినటువంటి చరిత్ర. అవును, అవును. కాబట్టి ఈ దెబ్బతో అన్ని దారికి వస్తాయి. ఉమ్, భారతదేశ చరిత్ర, నిజమైన భారతదేశ చరిత్ర కూడా బయటకు వస్తుంది. ఉమ్, పాకిస్తాన్ అనే దేశం లేకపోతే ఈ దేశంలో కొంతమంది విలవిల ఆడి చచ్చిపోతారు. సో మొత్తానికి పాకిస్తాన్ ప్రధాని ఇంటి ముందు భారీ పేలుడు ఏదైతే ఉందో అది మరి మొత్తానికి ఏం జరిగింది అనేది ఒక ఏం సస్పెన్స్ జరిగింది ఏం లేదు, ఇట్స్ ఇండికేషన్ నీ వరకు రాగలం. ఎస్ ఎస్, నువ్వు కూడా మా డ్రోన్ మా సర్క్యూట్ లోనే ఉన్నావు నువ్వు. సో నిన్ను కూడా టార్గెట్ చేయగలం మా మిస్సైల్ తోటి. నీ ఇంటి ముందు నీ ఉన్నటువంటి నివాసం మీద నిన్ను చంపగలం. ఒకటేంటంటే మీకు అట్టారి వాఘా బోర్డు గానీ, లేకపోతే పంజాబ్ గానీ, లేకపోతే ఇట్లా గుజరాత్ కాదు కానీ రాజస్థాన్, పంజాబ్ అండ్ జమ్మూ కాశ్మీర్ నుంచి ఇస్లామాబాద్ ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ 200 less than 150 kilometers. లాహోర్ ఇస్ ఏ అట్టారి ఆ దగ్గర నుంచి పంజాబ్ లో ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ 22 kilometers. అవును, మీరు ఫ్లైట్ లో గనక వచ్చేటప్పుడు అమృత్సర్ లో మీరు అమృత్సర్ కాదు మన ఇక్కడ అమృత్సర్ లో మీరు దిగుతుంటే నైట్ టైం ల్యాండ్ అయ్యేటప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి లాహోర్ కనిపిస్తుంది. అవును, ఫ్లై ఢిల్లీ టు అమృత్సర్. కరాచీ పోర్టును పూర్తిగా ధ్వంసం చేసింది ఇండియన్ నేవీ. విద్యాసాగర్ గారు, జరుగుతుందండి, జరగాల్సిందే. పాకిస్తాన్ అనే దేశానికి తగిన గుణపాఠం చెప్పాల్సిందే. ఇన్ని రోజులు ఏదైతే ఓపిక సహనము దేశానికి ఉన్నిందో అది జరిగి తీరాల్సిందే. 1977 వారు, 1965 వారు, 1947 వారు ఈ 3 వారాల కంటే చాలా భిన్నమైనది. ఇప్పుడు లేటెస్ట్గా పాకిస్తాన్ని టార్గెట్ చేస్తూ 6 అటాక్స్ జరిగినట్టు తెలుస్తూ ఉంది భారత్ నుంచి. అంటే లేటెస్ట్ న్యూస్ల ప్రకారం అయితే ఇప్పుడు మనకింగా రావాల్సి ఉంది చాలా. తెల్లవారి లోపు పాకిస్తాన్ భూభాగంలో విధ్వంసం జరగబోతోంది. విధ్వంసం డిసైడ్ అయ్యారు. డిసైడ్ అవ్వడం కాదు, డిసైడ్ అయిపోయింది. అవడం ఏంటి, డిసైడ్ అయ్యే రంగంలో దిగారు. ఆపరేషన్ సింధూర్ 2 అయితే జరగాల్సిందే. వాళ్ళ అణ్వాస్త్రాలు అన్నా భయపడేది లేదు, వాళ్ళు J-16 అన్నా భయపడేది లేదు, JF-17 అన్నా భయపడేది లేదు, వాళ్ళు గోరి క్షిపణి అన్నా భయపడేది లేదు, లేకపోతే ఇంకొక క్షిపణి అన్నా భయపడేది లేదు, ఏ క్షిపణులైనా భయపడేది లేదు, ఏమీ భయపడేది లేదు. ఏం జరగనివ్వండి. కరాచీ పోర్టు పూర్తిగా ధ్వంసమైంది. అయితే అక్కడికి దగ్గరలోనే అండర్ వరల్డ్ డాన్ గా ఉన్నటువంటి దావూద్ ఇబ్రహీం నివాసం కూడా అక్కడే ఉంటుంది మొత్తానికి విద్యాసాగర్ గారు. సో కరాచీ పోర్టులో కార్గో నౌకలన్నీ దగ్ధమయ్యాయి. కరాచీలోనే ఉన్నాడు. వాడిని కూడా పట్టుకొస్తారా లేకపోతే డైరెక్ట్ గా పట్టుకొస్తారు. దావూద్ ఇబ్రహీం ని, ఆసిఫ్ మునీర్ ని, ఇలాంటి వాళ్ళని దేశంలో పట్టుకొచ్చి భారత శిక్షా స్మృతి బిఎన్ఎస్ పరంగా కోర్టుల్లో ట్రయల్ చేసి దేశ ప్రజల ముందర ఉరి తీస్తారు. ఓకే, టెర్రరిస్టులుగా తీపోతారు. మళ్ళీ 100-200 సంవత్సరాల వరకు ఏ దేశం కూడా ఈ దేశం మీద కన్నెత్తి చూడటానికి కూడా ఉచ్చబోయాల. అవును అవును అవును, ఆ రకంగా ఉంటుంది ట్రీట్మెంట్. సో మొత్తానికి ఇప్పుడు ఇస్తున్నటువంటి రిటాలియేషన్ ఆ రకంగా ఉంటది. సో దావూద్ ఇబ్రహీం కూడా ఈరోజు పట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారంటే నిజంగా ఇదొక శుభ పరిణామం అయితే విద్యాసాగర్ గారు. శుభ పరిణామం కాదండి, అసలు మీరు ఊహించని పరిణామాలు జరుగుతాయి. ఈ రోజు మొదటి రోజే చేస్తున్నాం బ్రహ్మనాయుడు అర్ధరాత్రి పూట దేశ యుద్ధం మొదలైన తర్వాత మన ఇద్దరం డిబేట్లు. అవును,
ఇంకా ఇది ఎంత జరగబోయే ఈ అవును. యుద్ధం కంటిన్యూషన్ లో మనం ఎన్నిసార్లు కలుస్తామో, ఏ టైంలో కలుస్తామో, అవును. మీకు నిద్ర ఉంటుందో లేకపోతే మీరు పిలిచే వాళ్లకు అవును. ఎంతవరకు ఎంతమంది నిద్ర ఉంటుందో తెలియదు. కానీ నేను చెప్తున్నాను ఈ రోజు, నేను ఇదే 99 టీవీలో ఒక వారం 10 రోజుల ముందు చెప్పాను, వీఆర్ గోయింగ్ టు పుష్ లాహోర్ అని ఆల్సో కూడా చెప్పాను నేను. అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ దట్ సిటీ కాలేజ్ who studied Bhagat Singh, legendary Bhagat Singh studied in City Lahore College, and Bhagat Singh hanged by the Britishers in Lahore jail. It is going to take that land. We are merging the land into the భారీగా country. ఫైరింగ్ జరుగుతూ ఉంది విద్యాసాగర్ గారు. పూంచ్ అండ్ జమ్మూ కాశ్మీర్లో భారీగా ఫైరింగ్ జరుగుతూ ఉంది. జరగనియండి, రాత్రికి ఆర్మీ పిఓకేలకు అడుగు పెడుతుంది. సో అయితే ఈ రోజుతో పిఓకే భారత్ సొంతం కానుంది ఈ రోజు విద్యాసాగర్ గారు. సో తెల్లవారిలోపు పిఓకేని భారత్ సొంతం చేసుకుంది అనేటువంటి వార్త ప్రపంచం మొత్తం వినిపించాలి. 48 గంటల నుంచి 72 గంటల్లో మీరు ఆ వార్త వింటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యాసాగర్ పిఓకేలో గారు. ఉన్నటువంటి ప్రజలు పూల వర్షం కురిపిస్తారు మన ఆర్మీ మీద, గుర్తుపెట్టుకోండి. దే ఆర్ వెల్కమింగ్ ఎస్ ఇండియన్ ఆర్మీ. మొన్న మొదటి రోజు మనం ఏదో చేస్తే అవును. ఎవడు దొరక్క ఆ పిఓకేలో స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చి ధర్నా చేయించారు. అవును, స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చారు రోడ్ల మీదకి. కావాలని చేయించారు. అంటే వారికి పెద్దవాళ్ళు ఎవరు అంటే పిల్లలకి ఏమీ తెలియదు. పెద్దవాళ్ళు అది చేసింది కూడా సైన్యమే, పిల్లల్ని తీసుకొచ్చి ధర్నా చేయించింది. పెద్దవాళ్ళు పిలిస్తే, మెచ్యూర్ అంటే వయసు ఉన్న వాళ్ళని పిలిస్తే మేము పాకిస్తాన్ సపోర్ట్ గా రామన్నారు. అట్లాగే ఇప్పుడు మేము బలూచిస్తాన్ లో నిన్న డాన్సులు వేశారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ వాళ్ళు, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. అంటే ఆ వెనకలేమో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పక్కనేమో వెనకలేమో బెలూచిస్తాన్, ఆ పక్కన ఉన్నటువంటి తజికిస్తాన్ లో మనకు ఎయిర్ బేస్ ఉంది. ఇరాన్ లో మనకు పోర్ట్ ఉంది. అటు ఇరాన్ నుంచి కానీ, ఇట్లా తజికిస్తాన్ నుంచి కానీ, ఇటు బలూచిస్తాన్ కానీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, మహారాష్ట్ర కానీ, లేకపోతే గుజరాత్ నుంచి కానీ, నువ్వు ఎక్కడ అనుకుంటే అక్కడ చుట్టుముట్టి ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి దారికి తెచ్చి తొక్కి నార తీయకపోతే, నార తీసి నోట్లో ఉచ్చమొప్పిస్తారు. చూస్తాండి ఇండియా పాకిస్తాన్ కి. ఎన్ని రోజులు భరించాలండి? అవును, ఎంతకాలం భరించాలా? ఎన్ని రోజులు, ఎంతకాలం? అమాయకులైనటువంటి టూరిస్టులు, ఫారిన్ టూరిస్టులు, అమెరికన్ టూరిస్టులు ముగ్గురిని అవును 90s లో కాశ్మీరీ పండిట్లని అత్యంత కోత కోసారు 1990లో. అవును, ఎక్కడ ముంబైలో దాడులు, హైదరాబాద్ లో కోటి, ముంబై మీద దిల్సుఖ్ నగర్ జరిగితే 189 మంది, అవును 189 మంది చనిపోతే, అందులో ఆ హోటల్ కొద్దిగా దూరంలో ఉన్నటువంటి ఒక జ్యూస్ కు సంబంధించిన ప్రార్థనా స్థలం ఒకటి ఉండాలి, ఇజ్రాయలీస్ ఉన్న ప్లేస్ అది. దాని మీద దాడి జరిగింది. వాటిని శనగోస్ అంటారు వాటిని. అంటే మనం టెంపుల్ దేవాలయం ఎట్లా అనుకుంటారో వాడిని శనగోస్ అంటారు వాళ్ళు, టెంపుల్ ని. అవును, వాళ్ళకి అక్కడ ఉంది ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్లో వాళ్ళని ఉన్న వాళ్ళంతా కాల్చి పడేశారు. హోటల్ మీద దాడి, రోడ్ల మీద దాడి, రైల్వే స్టేషన్ల మీద, విమానాశ్రయాల మీద, టీ స్టాల్ దగ్గర. హైదరాబాద్ లో మనకు గోకుల్ చాట్, కోటి, హైదరాబాద్ కోటి, దిల్సుఖ్ నగర్. ఈ రోజుకి కూడా బాధితులు, చనిపోయిన కుటుంబాలకు న్యాయం జరగల, బతికున్న వాళ్ళు జీవోత్సవాలుగా అలానే ఉండిపోయారు. కన్ను పోయి, కాలు పోయి, అలా చాలా దారుణం అండి. ఐ రిమెంబర్ వన్ థింగ్. దిల్సుఖ్ నగర్ లో బాంబు పేలుళ్లు జరిగినప్పుడు, దిల్సుఖ్ నగర్ లో నేను ఒక థియేటర్ లో సినిమా చూసి బయటకు వచ్చిన 2 నిమిషాల్లో దిల్సుఖ్ నగర్ లో జరిగిందండి దాడి, బాంబు దాడి. జస్ట్ ఎస్కిప్డ్. నేను దిల్సుఖ్ నగర్ నుంచి కొత్తపేటకు వెళ్ళేసరికి బాంబు దాడి. ఎన్ని కిలోమీటర్లు అండి? 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్. అవును, నేను థియేటర్లకు వెళ్ళి వచ్చిన ఎదురుగానే జరిగింది దాడి. సరే, ఇప్పటికీ కూడా ఆ దాడి చేసినటువంటి ఆ ఉగ్రవాదులకి ఇంకా ఉరిశిక్ష అమలు అవ్వలేదు కదా సార్? అంటే శిక్ష పడింది,
అమలు అవ్వలేదు. అప్పీల్లో ఉంది. అట్లాగే బెంగళూరులో దాడులు, అట్లాగే కోయంబత్తూరులో దాడులు, అట్లాగే చెన్నై దాడులు, అట్లాగే కేరళలో దాడులు. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా విద్యాసాగర్ గారు ముంబైలో కానీ హైదరాబాద్లో కానీ బతికేటువంటి పౌరులు బిక్కు బిక్కుమంటూ బతకాల్సిందే. విద్యాసాగర్ గారు ఎక్కడి నుంచి ఎవడొచ్చి ఫైరింగ్ చేస్తాడు, ఎవడొచ్చి బాంబులు పెట్టి దాడులు చేస్తాడు అని. ఈవెన్ సిటీ ట్రైన్స్ 54 మంది చనిపోయారు. పఠాన్కోట్ లో ఎయిర్ బేస్ మీద దాడి జరిగింది. అంటే ఈ దేశం దాడులు చేసుకొని చేయించుకోవడానికి ఉందా? ఈ దేశానికి సావర్నిటీ సంగతి ఏంటి? వాట్ ఈస్ ద సావర్నిటీ ఆఫ్ ది కంట్రీ? వాట్ ఈస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది కంట్రీ? డు మీన్ దట్ నేషన్ అంటే అంత ఇదా? దేశం అంటే మీకు అంతా ఇదిగా కనపడుతుందా భారతదేశం అంటే? ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో సరైన మొగుడు తగిలాడు, దూల తీరుస్తాడు. అవును, దూల తీరాల్సిందే. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ వెరీ హ్యాపీ. ఈ రోజుతో ఈ పాకిస్తాన్ తో ప్రభావితమయ్యి ఈ దేశంలో చావులకు చనిపోయిన వాళ్ళందరికీ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఎవరెవరైతే ఈ బాంబు బ్లాస్ట్లు లేకపోతే ఈ రకరకాల తీవ్రవాద కార్యకలాపాలతో మరణించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాల్లో ఈరోజు పండగ, ఆనందం. అవును, చనిపోతే ఇంతకు ముందున్న ప్రభుత్వాలు 5 లక్షలు ఎక్స్గ్రేషియా, 10 లక్షల ఎక్స్గ్రేషియా, 20 లక్షల ఎక్స్గ్రేషియా, ఒక పరామర్శ, మీకు తోడు ఉంటాం, మేము న్యాయం చేస్తాం, సరైన టైంలో బుద్ధి చెప్తాం, ఓ స్టాండర్డ్ పారామీటర్స్ డైలాగ్స్ అవన్నీ కూడా చదువుకుంటూ వెళ్ళిపోయేటోళ్ళు. ఆ జనవరి 26వ తారీఖు లేకపోతే ఆగస్టు 15వ తారీఖు ఎర్రకోట మీద రిపబ్లిక్ డే రోజు వార్నింగ్లు పొసలేని వార్నింగ్లు ఇచ్చుకుంటా ఉండటం. సో మరొక బిగ్ బ్రేకింగ్, విద్యాసాగర్ గారు క్వెట్టాని విడిచి వెళ్ళిపోయారు పాక్ ఆర్మీ. యు నో వేర్ ఇస్ ద క్వెట్టా? వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ది క్వెట్టా? బలూచిస్తాన్ హెడ్ క్వార్టర్స్. అవును, బలూచిస్తాన్ హెడ్ క్వార్టర్స్ క్వెట్టా. అయిపోయింది. బలూచిస్తాన్ సపరేట్ అవుతుంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా సపరేట్ అవుతుంది, సింధు సపరేట్ అవుతుంది, పంజాబ్ ప్రావిన్స్ సపరేట్ అవుతుంది. అడుక్కు తినాలి ఆకలి చావులు ఆ దేశంలో. సో తెల్లారేలోపు బలూచిస్తాన్ కూడా మన ఆర్మీ కంట్రోల్లోకి వస్తుందని అనుకోవచ్చు మనం, అందులో డౌట్ లేదు. ఇంకా మన ఆర్మీ కంట్రోల్కి రాదండి. ఖచ్చితంగా బలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు సాయుధ పోరాటాలు వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. వీళ్ళు చచ్చిపోతేనేమో ఫిదాయిలా, పక్కనోడు చచ్చిపోతేనేమో మాట్లాడితేనేమో టెర్రరిస్ట్లా, బలూచిస్తాన్ వాళ్ళు టెర్రరిస్ట్లా, కాశ్మీర్ చనిపోతే ఫిదాయిలా. ఫిదాయి అంటే తెలుసండి? అమరవీరుడు, అమరుడు, దేవుడి కోసం చచ్చిపోయాడు. ఇది వాళ్ళ లాంగ్వేజ్. ఒక్కొక్క ప్రాంతంలో చచ్చిపోతే ఒక్కొక్క పేరు పెడతారు. మాకు అక్కిబడి కాశ్మీర్లోనో, కాశ్మీర్ చచ్చిపోతేనేమో ఫిదాయి, బలూచిస్తాన్లోనో లేదా ఖైబర్ పఖ్తూన్ఖ్వా చచ్చిపోతేనేమో టెర్రరిస్టా. ఐఎమ్ కాలింగ్ దెమ్ అండ్ ఎంటైర్ వరల్డ్ కాలింగ్ దెమ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. దే ఆర్ ఫైటింగ్ ఫర్ దర్ ఎగ్జిస్టెన్స్. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచినా. అదే బలూచిస్తాన్ లో 18 మంది ఆడవాళ్ళని రేప్ చేసి చంపేస్తే దిక్కుముక్కలేరు. 2600 మంది యువకుల్ని కిడ్నాప్ చేసి పాక్ ఆర్మీ, పాక్ ISI వాళ్ళు చైనాతో కొల్లుడైపోయి వాళ్ళని మాయం చేసేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికీ ఇస్లామాబాద్లో ఆ పార్లమెంట్ ముందర, ప్రధానమంత్రి ఆఫీస్ ఆ పక్కన డేరాలు వేసుకొని చలిలో ఎండలో వాళ్ళందరూ మీరు చంపేసి ఉంటారని మాకు తెలుసు, కనీసం ఆ ఎముకలు ఇవ్వండి అని చెప్పేసి ఈ దాడి జరక్క మునుపు కూడా వాళ్ళు అక్కడే ఉంటారండి. వీళ్ళు మాట్లాడతారు డెమోక్రసీ గురించి. ప్రపంచంలో చాలా మంది డెమోక్రసీ గుర్తు వస్తుంది. భారతదేశంలో ఇంత చిన్న విషయం జరగంగానే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరిగేటటువంటి పఖ్తూన్ తెగ మీద జరిగినటువంటి దాడుల మీద, పఖ్తూన్ తెగల మీద జరిగినటువంటి ఆ ఆడవాళ్ళ మీద దారుణాలు జరిగే మీద
అక్కడ మాట్లాడు, ప్రపంచానికి దాచిపెడతారు, ప్రపంచాన్ని కనపడకుండా చేస్తారు, మీడియాలు రాకుండా చేస్తారు, ముఖ్యంగా బీబీసీ ఛానల్. అవును. ఇదా ఇది సోషలిజమా? అంటే మాట్లాడితే గుండె తరుకుపోయే అంశాలు, కడుపు కాలిపోయే విషయాలు, ప్రపంచానికి పాకిస్తాన్ చేసినటువంటి నేరాలు, ఘోరాలు, పాపాలు, అక్కడ ప్రజలతో ఆడుకున్నటువంటి తీరు, అక్కడ తెగలతో ఆడుకున్నటువంటి తీరు, అక్కడ ప్రజలతో బిహేవ్ చేసిన తీరు, పక్కన ఉన్న రాజ్యాలతో చేసిన తీరు కడుపు తరుకుపోతుంది కేవలం వాళ్ళ ఎగ్జిస్టింగ్ కోసం, కేవలం వాళ్ళ రాజకీయం కోసం. ఏ ఒక్క రిటైర్డ్ ఆర్మీ చీఫ్ ఆ దేశంలో ఉన్నాడండి? డబ్బు సంపాదించుకోవటం, యూరోప్ వెళ్ళిపోవటం. ఈ పాకిస్తాన్ ప్రజెంట్ ఐఎస్ఐ ఆర్మీ చీఫ్ తీవ్రవాది ఆయన ఆసిఫ్ మునీర్ పెళ్ళాం ఎక్కడుంది? బిడ్డలు ఎక్కడున్నారు? విదేశాలకు వెళ్ళిపోయారు ఆల్రెడీ వాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్ లండన్. ఇది జరగ మునుపు వచ్చారు, ఇది జరుగుతున్నట్టే ఫ్లైట్ ఎక్కించి పంపించేసాడు. వేర్ ఈజ్ ఆసిఫ్ మునీర్? ఇన్ విచ్ బంకర్ హీస్? ఏ బంకర్ లో, ఏ ప్రావిజన్స్ లో ఉన్నాడు? సింధ్ లో ఉన్నాడా? పంజాబ్ లో ఉన్నాడా? ఏ బంకర్ లో ఉన్నాడు ఆసిఫ్ మునీర్? India is going to declare you as an international terrorist. India will bring you into the country, will hang you in India. Not only Asif Munir, few of the terrorists in those who taking shelter at Pakistan, like Dawood Ibrahim, Chota Shakil. Be ready. We are welcoming you in the country for hanging. ఎన్నో రాత్రులు, ఎన్నో కుటుంబాలు శోభించినటువంటి మనసుల్లో వచ్చినటువంటి భావన ప్రతి ఒక్కరిది ఇట్లాగే ఉంటుంది. బ్రహ్మనాయుడు గారు, నెక్స్ట్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి భారత్ పాకిస్తాన్ మీద పైచేయి సాధించింది అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు విద్యాసాగర్ గారు. పై చేయి కాదండి, ఇది ట్రెడిషనల్ వర్డ్ వదిలిపెట్టండి. పై చేయి కాదు, గొంతు మీద కాలేసి తొక్కుతున్నామని చెప్పండి. పై చెయ్యి కింది చెయ్యి వదిలేసేద్దాం, చేతులు కాదు వాళ్ళకి పని చెప్పాము. ఇప్పుడు పాకిస్తాన్ అనే దేశం మీ గొంతు మీద కాలేసి భారతదేశం తొక్కుతోంది ఈరోజు రాత్రి. ప్రాణాలు పోయేంత వరకు తొక్కుతాం. విల్ నాట్ లీవ్ దిస్ కంట్రీ అండ్ బ్లడీ బగ్గర్స్ ఇన్ దట్ కంట్రీ. మరొక బిగ్ బ్రేకింగ్ విద్యాసాగర్ గారు, టుర్కిష్ కార్గో ప్లాన్ హ్యాస్ ల్యాండెడ్ ఇన్ పాకిస్తాన్. వచ్చి ఉంటాయి, వాడికి దగ్గర వచ్చింది. తుర్కీ ప్రైమ్ మినిస్టర్ కూడా చాలా దగ్గర వాడికి కూడా వచ్చింది. మననే చావు తప్పి కన్నులు ఒట్టపోయినాడు, పారిపోయి కొన్ని రోజుల నుంచి మళ్ళీ బయట వచ్చినాడు. నో ఇష్యూ. ఆ తుర్కీ ప్రైమ్ మినిస్టర్ కూడా ముస్లిం సమాజంలోనే అన్యాక్సెప్టబుల్ పర్సనాలిటీ. నో ఇష్యూ. ఈవెన్ చైనా కూడా రానియండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు చైనా, టర్కీ నో ప్రాబ్లం అండి. ఇండియా 15 సంవత్సరాల ముందు కాదు. ఇండియా ఇప్పుడు ఉన్న ఇండియా వేరు, ఇక్కడున్న నాయకత్వం వేరు. ఈ దేశం కొత్త తరం నాయకత్వంతో, కొత్త ఆలోచనలో ఉన్నటువంటి దేశం ఇది. పూతమందు పూసేటటువంటి దేశం కాదు. ఆ రాజకీయాలు పోయినాయి ఈ దేశంలో.
సో మన భూభాగాలు వదిలేసి వెనక్కి వచ్చే రాజకీయాలు పోయాయి, మన భూభాగాలను మనం సొంతం చేసుకునే రాజకీయాలు వచ్చాయి. నాయకులు ఉన్నారు మన దేశంలో. అబ్సల్యూట్లీ ఈ దేశం యువత అదే కోరుకుంటుంది ఈరోజు. మాలాంటి వాళ్ళు అంటే నా ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అందరూ కూడా చదివి 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 ఈ రోజు ఈ వార్త తింటుంటే ఆనందంగా నిద్ర కూడా పట్టడం లేదు. విల్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ అవర్ ఫోర్సెస్. We need to stand with our forces. We need to together now. This is the situation. Bharat Mata ki jai. జైసల్మేర్లో 30 పాక్ మిసైల్స్ను సమర్థవంతంగా నిర్వీర్యం చేసిన భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఎక్కడా తగ్గట్లేదు. తగ్గరండి, తగ్గాల్సిన అవసరం ఏంటండి? తగ్గాల్సిన అవసరం ఉంటే మొత్తం సైన్యానికి లీవులు వాళ్ళకి క్యాన్సిల్ చేసి, లేకపోతే డ్రిల్స్ చేసి, ఎక్సర్సైజెస్ చేసి ఇంత 14 రోజులు ప్రిపేర్ అవ్వాల్సినంత అవసరం ఏంటి? సో అందరూ ఒక 2 వీక్స్ పెహల్గాం దాడి తర్వాత ఇండియా ఏ స్టెప్ తీసుకుంటుంది అని చెప్పేసి అందరూ కూడా చాలా వెయిట్ చేశారు. దేశంలో ఉన్న పౌరులు, మెజారిటీ పౌరులు అందరూ కూడా యుద్ధం కోరుకున్నారు పాకిస్తాన్ తోటి. సో ఇంకెన్నాళ్ళు పడతాం వాళ్ళతోటి మనం ఈ సమస్యలు ఏదో ఒకటి తేల్చేసుకుందాం. సో మనలో కొంతమంది నష్టపోయినా పర్లేదు, మన భవిష్యత్తు తరాలకి ఈ ఉగ్రవాదం అనేది ఉంది అనేటువంటిది కూడా తెలియకుండా మన భవిష్యత్ తరాన్ని నిర్మించుకుందాం అని అందరూ అనుకున్నారు. సో కరెక్ట్గా 2 వారాలు గడువు తీసుకున్నారు, టైం తీసుకున్నారు. మరి ప్రైమ్ మినిస్టర్ గారు మరి ఆయన ఏ వ్యూహం పన్నారో, ఏ స్కెచ్ వేశారో తెలియదు, కానీ అసలు ఇంప్లిమెంటేషన్ మాత్రం ఇది నిజంగా ఓ రేంజ్లో ఉంది. ఎవరో ఊహించినటువంటి పరిస్థితిలో. నాకు తెలిసి ఈ రాత్రి పాకిస్తాన్కి కాలరాత్రేమో విద్యాసాగర్ గారు. ఈ రాత్రి అంతా పగలే వాళ్ళకి. ఎస్, ఈ రాత్రి అంతా పగలే వాళ్ళకి మన మిసైల్స్ తోటి. ఎస్, సో దీపావళి, పాకిస్తాన్కి దీపావళి ఈ రోజు మన మిసైల్స్ తోటి. ఎస్, వాళ్ళకి తెల్లవారే లేదు, ఆల్రెడీ తెల్లారిపోయింది వాళ్ళకి. బేసిక్గా దీపావళి అంటే అందరి జీవితాలకు వెలుగు వస్తుంది. అక్కడ ఉగ్రమూకలకి వారి జీవితాల్లో నిప్పు. ఆల్రెడీ రాత్రి 10:30-11 గంటల నుంచే వాళ్ళకి ఉదయం స్టార్ట్ అయిపోయింది. అవును, తెల్లగా కొత్తగా సూర్యుడు రావాల్సిన అవసరం లేదు. అవును, మనం వెలుగులు చూపిస్తున్నాం వాళ్ళకి. సూర్యుడిని ఆల్రెడీ చూపించేశాం. మీరు ఒక మాట అన్నారు, కొంతమంది పోయినా పర్లేదు అని. కొంతమంది కాదండి, లక్షల మంది చనిపోయి, లక్షల మంది త్యాగం ఈ దేశం. అవును, 230 సంవత్సరాల పోరాటం, 6 తరాలు, 25 లక్షల మంది ఊచకోత తర్వాత పుట్టిన దేశం పాకిస్తాన్. లక్షల మంది చచ్చిపోతే ఆంగ్లేయుల నుంచి మనం స్వాతంత్రం సంపాదించుకుంటే, మేము పలానా తారీఖు నాడు వదిలేసి వెళ్ళిపోతామని చెప్పి బ్రిటిషర్స్ చెప్తే, ఆ రోజు నుంచి 30 రోజుల్లో 25 లక్షల మంది దేశంలో ఊచకోతకు గురైనారు. తెలుసా? ఆ ఊచకోతను భరించలేకనే దేశం పుట్టింది పాకిస్తాన్. డిమాండ్ ఉన్నప్పటికీ. అవును, 25 లక్షల మంది ఊచకోతతో, తడిసిన రక్తంతో పుట్టినటువంటి పాకిస్తాన్ దేశాన్ని అదే తడిచినటువంటి రక్తంతో ఈరోజు అక్కడున్న పరిస్థితుల నుంచి విడుదల చేసే పరిస్థితికి ఈరోజు మళ్ళా భారతదేశం ముందుంది. బాపి హోతా, బేటా కభీ బాప్ నహీ హో సక్తా. బాపి హోతా. मेरा देश बाप है, बेटा नहीं है. बेटा पाकिस्तान है. बाप को सिखाना मत. बाप को सब कुछ मालूम है, क्या करना क्या नहीं करना. मेरा देश बाप है. आज ये बाप बहुत बड़ा, एक दुनिया में बड़ा स्टेट बन गया. इंडिया इज नॉट ए स्मॉल कंट्री नाउ.
సంబంధిత వర్గాలతోటి ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ గారు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటానే ఉన్నారు. ఏమండి మన ఇద్దరమే మాట్లాడుకుంటున్నాం ఇంత టైంలో. అవును, మరి ఈ దేశానికి రక్షకుడు, ఈ దేశాన్ని ఒంటి చేత్తో రక్షిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ రేత్రి నిద్రపోయే అవకాశం ఉండదు. మరి ఎవరు నిద్రపోరు? అవును, మన కోసం ఎంతమంది ఫైట్ చేస్తున్నారు, ఎంతమంది నిద్రలు మేల్కొంటున్నారు? ఈ దేశం కోసం ఈరోజు రాత్రి ఎంతమంది ప్రజలు, బార్డర్లో ఉన్న వాళ్ళంతా కూడా రాత్రి నిద్రలు మేల్కొన్న పిల్ల పాపలతో వాళ్ళు ఎంతమంది వాళ్ళ స్థలాలను వదిలేసి ఎంతమంది 3 గ్రామాలు 4 గ్రామాల తర్వాత వచ్చి బంకర్స్ దాక్కుంటున్నారు, వాళ్ళ బంధువుల ఇళ్ళకి వెళ్తున్నారు. అవును, ఎంతమంది రైల్వే ఉద్యోగులు పనిచేస్తున్నారు, ఆ స్టేట్లలో ఎంతమంది ఆ ట్రాన్స్పోర్టేషన్ కార్మికులు కష్టపడుతున్నారు, పోలీసులు ఎంతమంది కష్టపడుతున్నారు, ఆర్మీ ఎంతమంది ఎట్లా కష్టపడుతుంది, నేవీ ఎట్లా కష్టపడుతుంది, ఎవరి కోసం? ఈ దేశం కోసం అండి. ఈ దేశం అన్నది, ఈ దేశం మనకి మనం ఈ దేశం మన నుంచి ఏమీ కోరదు కూడా. కోరేది ఒక్కటే, కృతజ్ఞత, రుణపడి ఉండమంటది. దేశమే ఫస్ట్, దేశమే చివరిది, దేశం తర్వాత ఎవరైనా. ఈ దేశానికి రుణపడి ఉండడం అంటే అమ్మను నాయన్ను గౌరవించినంత లెక్క. కాబట్టి ఒక్క మోడీతో మొదలు పెట్టుకుంటే కింది స్థాయి కార్మికుడి వరకు కూడా దేశంలో ఉన్న ప్రజలు ఒక్కరు కూడా చావకూడదని రక్షిస్తూ వాళ్ళ ప్రాణాలను అడ్డం పెడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ దేశానికి ఉండేటటువంటి సావర్నిటీ కాపాడడానికి కొన్ని లక్షల మంది గ్రౌండ్ లో పనిచేస్తున్నారు. సో ఈ తరం చూస్తున్న యుద్ధం ఇది విద్యాసాగర్ గారు. ఎస్, ఎందుకంటే ఎప్పుడో యుద్ధాలు జరిగినాయి స్వాతంత్రం రాకముందు అని చెప్పి 1971 జరిగింది. రెండు ప్రపంచ యుద్ధాలు, అవన్నీ మనం పుట్టలేదు, మనం పుట్టక ముందు జరిగినాయి. కార్గిల్ వార్ అనేది లిమిటెడ్ వార్, అది కూడా ఈ కాలం ఈ జనరేషన్ కి చాలా మందికి తెలియదు. ఈ జనరేషన్ తో పాటు మన జనరేషన్ లో ఏదైతే ఉందో, ఒక దేశానికి ఇంకో దేశానికి యుద్ధం అంటే ఏందన్నది ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్. సో 90s కిడ్ చూస్తున్న యుద్ధం ఇది. ఎస్, నేను ఎమర్జెన్సీలో పుట్టా, నేను ఎమర్జెన్సీ చూసా, కార్గిల్ వార్ చూసా, కరోనా చూసా, ఇప్పుడు యుద్ధం కూడా చూస్తున్నాం. రైట్, మొత్తానికి విద్యాసాగర్ గారు తెల్లవారి లోపు పీఓకేలో మరి పూర్తిగా భారత్ ఆర్మీ 72 అవర్స్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనే పదం పూర్తిగా తొలగిపోయి భారత్ కాశ్మీర్గా, కాశ్మీర్ అంటే భారతదేశంలోని కాశ్మీర్, ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారు కదా. సో ఇక భారతదేశంలో ఇక ఒకటే కాశ్మీర్, పార్ట్ ఆఫ్ ది పార్సల్ ఇన్ ద కంట్రీ, ఒకే కాశ్మీర్ ఉన్నది, ఒకటే కాశ్మీరు, అది భారత్లోనే ఉంటుంది. ఆ ప్రాంతం మొత్తం భారతదేశంలో ఉంటుంది. ఇది ఎన్నో సంవత్సరాల కళ, భారతీయుల కళ. మరి గత పాలకులు ఆ కళని పూర్తిగా 76 సంవత్సరాల కళ, 76 సంవత్సరాలు. సో ఒక యోధుడి నాయకత్వంలో ఈ కళ నెరవేరబోతుంది విద్యాసాగర్ గారు. ఒక బలమైన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఒక బలమైన నాయకత్వం తోటి వస్తుంది. బలమైన నాయకత్వం, ధైర్య సాహసాలు కనబరిచినటువంటి బలమైనటువంటి మరి ఆర్మీ. సో వారికి కూడా మనం ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం. ఆర్మీ అన్నది ఎంత ముఖ్యమో
ఆ ఆర్మీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఆర్మీ నుంచి బయట వచ్చే వాళ్ళకో లేకపోతే ఆర్మీ రిటైర్డ్ అయిన వాళ్ళకి మనం ఎంత గౌరవం ఇస్తున్నాము. ఈ ఈ జనరేషన్ వాళ్ళు ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఆర్మీ ఈజ్ నాట్ ఎ జోక్, అవును, నావీ ఈజ్ నాట్ ఎ జోక్, ఎయిర్ ఫోర్స్ ఈజ్ నాట్ ఎ జోక్. వాళ్ళందరూ అక్కడ చేస్తుంటే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం. we need to stand with them, we need to salute them. వాళ్ళు అక్కడ ప్రాణాలకు తెగించి మన కోసం బోర్డర్ల దగ్గర పోరాటం చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం, ప్రశాంతంగా చర్చించుకుంటున్నాం ఏ భయం లేకుండా. ఒకటి, ఇప్పుడు మీరు ఏసీలో ఉన్నారు, నేను ఏసీలో ఉన్నా. బార్డర్లో ఉన్న ఫోర్స్కి ఏసీ ఉందా? చుట్టూ బుల్లెట్ల వర్షం, ఏ బుల్లెట్ ఎక్కడ తగ్గుతుందో తెలియదు. అడవిలో ఉన్నారు, ఎడారిలో ఉన్నారు, మైదాన ప్రాంతాల్లో ఉన్నారు, చెట్లు పుట్టల్లో ఉన్నారు, ప్రమాదాల అంచుల్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. అవును. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ బిగ్ టాపిక్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. ఊరికేనలే గురిజాడ అప్పారావు గారు. సో ఇది తెలియనోళ్ళు మాట్లాడే మూర్ఖమైన మాటల గురించి మనం మొదట్లోనే మాట్లాడుకున్నాం. సూడో సెక్యులర్ వాదులు. అవును. జాతీయవాదం ఎక్కడ ఒక ఇంచులో కనపడదు. అవును, సెక్యులర్ వాదం మాత్రమే కనిపిస్తుంది. సెక్యులర్ ఫర్ వాట్? ఇదే సెక్యులర్ వాదం. ఇలాంటి డైలాగులు, ఇలాంటి సిద్ధాంతాలు పాకిస్తాన్లో ఉంటాయండి. పాకిస్తాన్లో కూడా ఎంతో కొంత % హిందువులు ఉన్నారు కదా, మరి అక్కడ నడుస్తుందా? ఉరిదీస్తారు. హక్కుల గురించి మాట్లాడితే ఉరిదీస్తారు. అమెరికాలో ఏం జరిగిందండి? హక్కుల గురించి మాట్లాడితే తరిమేశారు. ఇక్కడ ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది కదా సార్, అందరికి స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ ఉంది. ఇక్కడ లిమిట్స్ ఉన్నాయి, స్వేచ్ఛ కూడా. ఆ లిమిట్స్ చాలా స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం ఉంది విద్యాసాగర్ గారు. ఇంకా ఈ పాకిస్తాన్ అహంకారాన్ని అణిచివేసిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే కుహనా మేధావులు, ఎవరైతే సెక్యులరిజం ముసుగులో మరి కనీసం భారత్ మాతాకి జై అంటానికి కూడా నోరు రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వందే మాతరం అనలేని వాళ్ళు, జనగణమన పాడాలి, భారత్ మాతాకి జై అనాలి, జనగణమన పాడాలి, వందే మాతరం పాడాలి. పాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే. హ్యాపీగా పోవచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చిన దేశంలో బతుక్కోవచ్చు. ఇప్పటికీ కూడా కొంత % ఆఫ్ పీపుల్ ఉన్నారు విద్యాసాగర్ గారు, వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నది. అవును. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అంటే ఎవరో వచ్చారు, మేధావుల ముసుగులో కొంతమంది వచ్చారు, చూసి నవ్వుకున్నా, మేధావులు ఇంకా మాట్లాడుతున్నారా అనుకున్నా. ఇక నుంచి అయినా శంకర్ జాతి అది. ఇక నుంచి అయినా అలాంటి వాళ్ళందరూ మారుతారని ఆశిద్దాం విద్యాసాగర్ గారు, వారిలో మార్పు రావాలని. ఎందుకంటే ఈ దేశం మనకి చాలా ఇచ్చింది, ప్రశాంతతనిచ్చింది, స్వేచ్ఛనిచ్చింది. కాబట్టి ఈ దేశం కోసమే బతుకుదాం, ఈ దేశ పౌరుడిగానే బతుకుదాం, ఈ దేశం మీదే ప్రేమ చూపిద్దాం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ పెరుగుతున్న వాళ్ళు, ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఇక్కడ బతుకుతున్న వాళ్ళు అలవాటు చేసుకొని ఈ దేశ పౌరులతోటి అందరూ మతాలకు అతీతంగా అందరూ కలిసిపోతే చూడాలనేటువంటి కోరిక అందరిలో కనపడతా ఉంది. ఇప్పుడు దేశాన్ని ప్రేమించే వాళ్ళలో తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది అలాంటి వాళ్ళ మీద కఠినమైన చట్టాలు ప్రయోగిస్తే మరి సెటరేట్ అవుతుందేమో విద్యాసాగర్ గారు. చేస్తారు, ఇది అయిన తర్వాత అదే చేయాలి. ఎందుకంటే జాతీయ గీతాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి, గౌరవించాలి, జెండా వందనం చేయాలి. సో ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ అన్నీ కూడా చాలా పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న ఒక వీడియో చూశాను, బెంగళూరులో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, భారత్ మాతాకి జై అని చెప్పేసి ఒక రిపోర్టర్ అంటే, ఇక్కడ ఎందుకు అంటామంటే మేము బోర్డర్ల దగ్గర అంటాం, ఇదేమన్నా బోర్డరా? పాకిస్తాన్ వాడైనా భారతదేశం వాడైనా ముస్లిం అందరూ ఒకటే, ఇట్లా అవుతారండి? పాకిస్తాన్ ముస్లిం వేరు, ఇండియన్ ముస్లిం వేరని చెప్పేసి సాక్షాత్తు
ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ప్రజాప్రతినిధులే చెప్తా ఉన్నారు. ఏమండి ఆ మాట అన్నందుకు అబ్దుల్ కలాంని వీళ్ళు ఓన్ చేసుకున్నారా? అవును అన్నాడు కాబట్టి చేసుకోలేదు వాళ్ళు. అంతే. ఈజ్ ఎ నేషనల్ ప్రాపర్టీ. అబ్దుల్ కలాం అనే వ్యక్తి నేషనల్ ప్రాపర్టీ. అదేంది అట్లా కాబట్టి ఈ అంశాల మీద మాట్లాడితే మనం చాలా దూరం వెళ్తుంది. బట్ ఐఎమ్ హ్యాపీ టు సీ ఆల్ ది పిక్చర్స్ వాట్ యు ఆర్ ప్లేయింగ్ ఇన్ యువర్ టీవీ ఛానల్. మనం మళ్ళీ కలుద్దాం బ్రహ్మనాయుడు గారు. యా విద్యాసాగర్ గారు, ఆపరేషన్ సింధూర్ 2 కొనసాగుతూ ఉంది. పాకిస్తాన్ దాడులను భారత్ చాలా ధైర్యంగా ఎదుర్కొంటా ఉంది. పాకిస్తాన్ని పూర్తిగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీని కూడా భారత్ ఆర్మీ చాలా ధైర్యంగా వారిని ఎదుర్కొంటా ఉంది. పాకిస్తాన్ ప్రధాని ఇంటి ముందు కూడా భారీ బాంబు పేలుడు శబ్దం వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కరాచీ పోర్టుని ధ్వంసం చేసింది ఇండియన్ నేవీ. యుద్ధం జరుగుతుంది అని అయితే అందరూ కూడా అనుకోవాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ యుద్ధంలో భారతే గెలుస్తుంది, భారత్ గెలవబోతుంది. మరొక 48 గంటల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్గా ఉన్నటువంటి పీఓకేని భారత్ సొంతం చేసుకోబోతుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి 8 మిసైళ్లను S-400 సిస్టంతో భారత్ సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. పాకిస్తాన్లోని 9 ప్రధాన నగరాల్లో సైనిక స్థావరాలపై భారత్ డ్రోన్లు దాడులు చేశాయి. పాకిస్తాన్ పంజాబ్లో ఎయిర్ వార్నింగ్ సిస్టమ్ని భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది. లాహోర్ సియాల్కోట్పై భారత్కు చెందిన డ్రోన్లు దాడి చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ 2 కొనసాగుతోంది. పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులకి భారత్ చాలా ధైర్యంగా ధీటుగా జవాబిస్తుంది. మరికొన్ని గంటల్లోనే పీఓకేని కూడా భారత్ స్వాధీనం చేసుకోవటానికి రంగం సిద్ధమైనట్టయితే తెలుస్తూ ఉంది.